బ్రేకింగ్ న్యూస్. క్యూనెట్ కేసులో కీలక విషయాలను రాబట్టింది సిట్. 10 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించిన సిట్ అధికారులు కీలక విషయాల్ని తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్ని టార్గెట్ చేసినట్లు గుర్తించారు. ఐటీ ఉద్యోగులకు బ్యాంకు లోన్లు ఇప్పించి క్యూనెట్ వలలో చిక్కుకునేలా చేశారు నిందితులు. ఒక్కో ఏజెంట్కు 500 మంది ఐటీ ఉద్యోగుల్ని వలలో వేలని టార్గెట్ చేశారు. ప్రస్తుతం క్యూనెట్ వలలో చిక్కుకొని ఈఎంఐలు కడుతున్నారు ఐటీ ఉద్యోగులు. క్యూనెట్ కేసులో కీలక విషయాల్ని రాబట్టింది సిట్. 10 మందిని కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు విచారించారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, సిట్ అధికారులు క్యూనెట్కి సంబంధించినటువంటి 10 మందిని తీసుకొని విచారించారు, కస్టడీలోకి తీసుకొని. సో ఎటువంటి విషయాలు వచ్చాయి, వాళ్ళు ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఎంత మందిని వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది? ఎస్ రాజేష్, అయితే ఈ యొక్క క్యూనెట్ కేసులో ఇటు అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా పలు కీలకమైనటువంటి అంశాలను అయితే వెలుగులోకి తీసుకొస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే ఈ యొక్క కేసులో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ 10 మంది ఒక్కొక్క ఏజెంటు 500 మందికి పైగా కూడా ఈ యొక్క క్యూనెట్లో చేర్చుకునేటువంటి విధంగా వాళ్ళకు దిశానిర్దేశం చేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. సో అందరినీ కూడా మ్యాక్సిమం అన్ఎంప్లాయిడ్ యూత్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాగే సెకండ్ ఇన్కమ్ కోసం చూసేటువంటి ఐటీ ఎంప్లాయీస్ తరహా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే నాన్ ఐటీ క్యాడర్లు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 4 నుంచి 5 లక్షల వరకు కూడా డబ్బులను వసూలు చేసి ఈ యొక్క క్యూనెట్లో జాయిన్ చేసుకున్నారు. అయితే వీళ్ళందరికీ డబ్బులు లేనటువంటి వ్యక్తులకు ప్రైవేటు ఫైనాన్సర్స్ ద్వారా డబ్బులు ఇప్పించి మరీ ఈ యొక్క క్యూనెట్లో జాయిన్ చేసుకుంటా ఉన్నారు. అలాగే క్యూనెట్లో జాయిన్ చేసుకునేటువంటి ముందే వీళ్ళందరి చేత కూడా ఒక నోటు రాయించుకొని, ఆ నోటు రాయించుకున్నటువంటి తర్వాత అంటే మేము ఇష్టపూరితంగానే క్యూనెట్లో జాయిన్ అవుతున్నాము అని చెప్పేసి రాయించుకున్న తర్వాత వీళ్ళందరినీ కూడా లోపలికి అంటే క్యూనెట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. సో అనంతరం క్యూనెట్లో వాళ్ళందరూ చేరిన తర్వాత డబ్బులు రావట్లేదని చెప్పి గ్రహించి మేము మోసపోయామని చెప్పి గ్రహించిన తర్వాత ఈవెన్ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి ఉదంతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇటు సిద్దిపేటలో హరికృష్ణ అనేటువంటి యువకుడు 5 లక్షల రూపాయల వరకు మోసపోయి తాను మోసపోయానని చెప్పేసి ఇటు గ్రహించిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో ఇలాంటి ఉదంతాలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి అంటే క్యూనెట్ని బాధ్యుడిగా చేస్తూ కూడా ఇటు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇప్పటికే విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ యొక్క దర్యాప్తు బృందం ఇటు బెంగళూరులో ఉన్నటువంటి విహాన్ డైరెక్ట్ సేలింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క ఏజెన్సీతో అంటే అక్కడ గోడౌన్ నడిపిస్తూ క్యూనెట్కు సంబంధించినటువంటి ప్రొడక్షన్ అక్కడి నుంచి హైదరాబాద్ సహా పలు రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తూ ఉన్నారు. సో అందులో ఇటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అలాగే ఇటు ఏపీలో కూడా ఇటు దర్యాప్తు బృందం అయితే ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించింది. ఈ యొక్క తనిఖీల్లో భాగంగానే ముఖ్యంగా హైదరాబాద్కు చెందినటువంటి గతంలో 32 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా అందులో 10 మంది కీలకంగా ఉన్నట్టుగా కూడా గుర్తించింది సిట్టు. అయితే అనంతరం ఆ సంబంధించినటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కేసులో కీలకంగా ఉన్నటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించగా ఒక్కొక్క ఏజెంటు అంటే ఒక్కొక్క క్యూనెట్కు సంబంధించినటువంటి ఏజెంటు 500 మందిని క్యూనెట్లో జాయిన్ చేసుకునేటువంటి విధంగా మాస్టర్ ప్లాను రచించినట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలని వీళ్ళు కాజేసేటువంటి విధంగా కూడా ప్లాన్ చేసి ఈ యొక్క క్యూనెట్ అనేటువంటి వలలోకి అమాయకులని లాగుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. సో దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ అనేటువంటి ఈ కంపెనీల జోలికి వెళ్ళొద్దంటూ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వీళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే ఐటీ ఎంప్లాయీస్కి సెకండ్ ఇన్కమ్ అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉండి ఐటీ ఎంప్లాయీస్ని టార్గెట్గా చేసుకుంటూ ఐటీ కారిడార్లో పెద్ద పెద్ద హోటల్స్లో మీటింగ్స్ నిర్వహిస్తూ సెమినార్స్ నిర్వహిస్తూ మేము లగ్జరీ విల్లాస్ కొన్నాము, లగ్జరీ కార్లు కొన్నాము, లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ఉన్నాము, మీరు క్యూనెట్లో జాయిన్ అయినా కూడా ఇలాంటి లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటూ కూడా వాళ్ళందరికీ లేనిపోని మాటలు చెప్పి మోటివేషనల్ స్పీకర్స్తోని మోటివేషన్ ఇప్పించి సో ఈ మోటివేషన్ క్లాసుల్లో వాళ్ళని కూర్చోబెట్టి మైండ్ వాష్ చేసి బ్రెయిన్ వాష్ చేసి పూర్తిగా క్యూనెట్లో జాయిన్ చేయించుకున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి 30 మంది అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి మరొక 2 కూడా అదుపులోకి తీసుకున్నారు. సో వీళ్ళందరినీ కూడా మారాము అని ఎప్పుడు గుర్తించారు వీళ్ళు? అంటే క్యూనెట్ తమని ఉపయోగించుకుంది, తమను వాడుకుంది, తమ వ్యాపారం కోసం, తమ లబ్ధి కోసం మమ్మల్ని మా జీవితాలని పణంగా పెట్టింది,
మేము మోసపోయామని ఎప్పుడు గుర్తించారు బాధితులు? ఎస్, ఎప్పుడైతే క్యూనెట్లో జాయిన్ అయిన తర్వాత 4-5 నెలల తర్వాత వీళ్లకు ఎలాంటి ఇన్కమ్ రాకపోవడము, అలాగే వీళ్ళు వెచ్చించినటువంటి లక్షలాది రూపాయలు, సుమారుగా ఒక్కొక్క వ్యక్తి నుంచి 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా జాయినింగ్ అమౌంట్గా తీసుకుంటూ క్యూనెట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సో బాధితుల నుంచి 4-5 లక్షల రూపాయలు తీసుకొని వీళ్లకు డబ్బులు రాకపోవడంతో, అంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వకపోవడంతో బాధితులందరూ కూడా పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది. సో బాధితులు ఎప్పుడైతే ఇన్కమ్ రావట్లేదని చెప్పి వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళని అడిగారో అప్పుడు ఈ యొక్క క్యూనెట్ తతంగం అంతా కూడా బయటపడింది. అప్పటి వరకు కూడా వీళ్ళకి తెలియదు, కనీసం ఏ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాం అనేది కూడా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందే ఒక బాండ్ రాయించుకొని మేము ఇష్టపూరితంగానే ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవుతా ఉన్నాం అని చెప్పేసి బాధితులకు తెలియకుండానే బాండ్ రాయించుకొని ఆ యొక్క కంపెనీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు. సో ఎప్పుడైతే ఇన్కమ్ రావట్లేదో, ఇన్కమ్ రానప్పుడు పై వాళ్ళని అడగగా ఇదంతా అంటే మీరు ఇంకొకరిని జాయిన్ చేస్తేనే మీకు ఇన్కమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది అనేటువంటి విషయం చెప్పడంతో ఒక్కసారిగా కంగుతినటువంటి బాధితులందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇక్కడ ఇండియాలో డైరెక్ట్ సేలింగ్ చేయాలి అంటే ఇడ్సా అని, అంటే ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ అథారిటీ ప్రకారం సర్టిఫికేషన్ ఉండాలి. సో ఈ సర్టిఫికేషన్స్ని కూడా మ్యానిపులేట్ చేస్తూ అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల చేత ఈ యొక్క ఇడ్సా సర్టిఫికేట్ని కూడా మ్యానిపులేట్ చేస్తూ ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ని చేస్తూ ఉన్నారంటూ పోలీసులు గుర్తించారు. అసలు ఈ ఇడ్సాకు సంబంధించి కూడా అనేక మార్గదర్శకాలని క్యూనెట్ అనేది ఉల్లంఘిస్తుందంటూ కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. క్యూనెట్ కేసులో సిట్ అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాము అనేక మందిని అమాయకుల్ని టార్గెట్ చేసి, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ని ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళని నిలువునా ముంచినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు విచారణలో.